ఇంకొకటి కూడా, అతని వెనకాతలు తిరిగే వాళ్ళకి కూడా నేను చెప్తున్నా, అతని వెనకాతలు పంపించే తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, అమ్మా, సొంత బాబాయినే అధికార కుర్చీ గురించి చంపించిన వ్యక్తి, సొంత చెల్లిని రాజకీయాల్లో అతనికి ఊపిరినిచ్చిన సొంత చెల్లినే ఏమీ కాదు అని చెప్పి ఆస్తి గురించి బయటికి నెట్టిన వ్యక్తి, కన్న తల్లినే ఇంట్లోంచి బయటికి పంపించేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి నువ్వు వెనకాతలు పంపిస్తే నీ బిడ్డకు ఆసరాగా ఉంటాడు అనుకుంటున్నావా, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు అనుకుంటున్నావా? ఒక్కసారి మీరు కూడా లాజికల్ గా ఆలోచించి. ఎందుకు మేడం మీకు అంత కడుపు మంట? మీరు పరిపాలన సరిగ్గా చేయట్లేదు, దానికి ఏం మాట్లాడాలో తెలియక ఇలా మాట్లాడుతున్నారు. మీరు మరొకరి ఫ్యామిలీ గురించి మాట్లాడటం మంచిది కాదు. ఎందుకంటే మన ఫ్యామిలీని చూసుకున్న తర్వాత ఇతరుల ఫ్యామిలీని విమర్శించాలి. అందుకని ముందు మీరు పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి. ఇటువంటివి మాట్లాడితే ప్రజలు చేదరించుకుంటారు. ఎందుకంటే జగన్ గారు ప్రజల పక్షాన ఉన్నారు. జగన్ గారు పిలవకపోయినా జనాలు తండోపతండాలుగా వస్తారు. పేద ప్రజలకు ఎంతో మేలు చేసిన వ్యక్తి జగన్ గారు. ఒక విధంగా చెప్పాలంటే మీకు కూడా ఆ కుర్చీలో కూర్చోవడానికి అర్హత కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను హత్యా రాజకీయాలు ప్రేరేపించి ఉంటే ఇప్పుడు మీరు ఇలా మాట్లాడేవారు కాదు. అతని మంచితనమే ఈరోజు అతనికి శాపమైంది.